ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఆమ్లెట్ బుర్రపాడు కిచెన్కి స్వాగతం. ముందుగా కావాల్సిన పదార్థాలు: గుడ్లు, టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ కోసుకొని, తర్వాత ఉల్లిపాయలు ఎక్కువ పడుతుంది, టమాటాలు కూడా ఎక్కువ పడతాయి. ఎంత ఎక్కువ వేస్తే అంత గ్రేవీ వస్తుంది. వెల్లుల్లి ఒకటి తీసుకొని దాన్ని కచ్చపచ్చగా దంచుకొని అన్నీ కోసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. కడాయి పెట్టుకొని స్టవ్ మీద వెల్లుల్లి వేసుకొని, కచ్చపచ్చ దంచిన వెల్లుల్లి వేసి, ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకొని, కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కలిపి, అది కూడా కొంచెం బాగా మగ్గిన తర్వాత పక్కనే మనం ఆమ్లెట్లు ప్రిపేర్ చేసుకోవాలి. ఎన్ని కావాలనుకుంటే అన్ని ఆమ్లెట్లు ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఆ కర్రీలో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపి, బాగా మగ్గిన తర్వాత టమాటా వేసి, ఆ టమాటాలు కూడా బాగా కలిపిన తర్వాత బాగా మగ్గినట్లు అనిపించితే మళ్ళీ ఒకసారి కలుపుకొని, కారం మనకి బాగా మగ్గిపోయిన తర్వాత కారం వేసుకోవాలి. అంటే మీరు ఎంత తింటారో అంత వేసుకోవాలి. కారం బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వేగాలన్నమాట కారం. ఇది మా ఏంజల్. కారం బాగా మగ్గిన తర్వాత అందులో గ్రేవీ బాగా వచ్చేసింది, అయిపోయింది. అందులో ఆమ్లెట్లు ఇంకా మనం ఎన్ని కావాలంటే నిమ్మతంగా అలా వేసుకొని కలుపుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక్క నిమిషం అలా పొయ్యి మీద ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను ఆఫ్ చేసేసాను స్టవ్. ఇప్పుడు చూద్దాం కర్రీ ఎలా ఉందన్నది. టేస్ట్ చూస్తున్నాను, కర్రీ ఎలా ఉంది ఏంటి అని చెప్తాను మీకు. చాలా బాగుంటుంది. పిల్లలు అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా పిల్లలకి వండి పెట్టండి. ఈ కర్రీ అందరూ ఇష్టంగా తింటారు. ఈజీ మెథడ్ అనమాట ఈ కర్రీ. బుర్రపాడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇంట్లో.